హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కి స్వాగతం. ఇదిగో ఇదే గీత వాళ్ళ ఇల్లు. ఇక్కడ అందరూ నిద్రపోతూ ఉంటారు. ఇక్కడ ఆవు మేత కోసం అరుస్తూ ఉంటుంది. ఉంబో ఉంబో. పదండి చూద్దాం ఈరోజు మన కథలో ఏం జరగబోతుందో. ఉంబో ఉంబో. అలా ఆవు గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పటికే పూర్తిగా తెల్లవారిపోతుంది. గీతకు ఆవు అరుపులకు మెలకు వస్తుంది. ఇక్కడ గీత నిద్రలేస్తుంది. అరే, ఏంటి తెల్లవారిపోయింది? అయ్యో, ఆవుకి ఆకలి వేస్తున్నట్టుందే, అందుకే అలా అరుస్తుంది. ఆవు ఆగమ్మా, నేనిప్పుడే వెళ్ళి గడ్డి కోసుకొని వస్తాను. అలా గీత ఆవుకి గడ్డి కోసుకుని రావడం కోసం బయలుదేరుతుంది. అప్పుడే గీతకు పొయ్యిలో బొగ్గులు బాగా కనిపిస్తాయి. అయ్యో, ఇదేంటి పొయ్యి నిండా ఇలా బొగ్గులున్నాయి? హరెరే, రాత్రి కట్టెలన్నీ కాలిపోయినట్టున్నాయి. నేను ముందు దీన్ని క్లీన్ చేస్తాను. వంటగది శుభ్రం చేసిన తర్వాత వెళ్ళి ఆవుకి గడ్డి కోసుకొని వస్తాను. ఇంతకీ చీపురు ఎక్కడ పెట్టానబ్బా? దొరికింది. అయినా ఇంత బూడిద ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో. అలా చేత్తో మొత్తం బూడిదంతా పొయ్యిలో నుంచి బయటకు తీస్తూ ఉంటుంది గీత. ఆ బూడిదకు గీతకు దగ్గొస్తూ ఉంటుంది. అబ్బా. అలా గీత బూడిదని మొత్తం బయటికి తీసి ఒక దగ్గర పెడుతుంది. అమ్మయ్య, ఇప్పుడు ఈ బూడిదని ఒక బుట్టలోకి ఎత్తి దూరంగా పడేస్తాను. బుట్టేదబ్బా, ఈ బుట్టలోకి ఎత్తుతాను. అలా గీత చీపురుతో బూడిద మొత్తాన్ని ఎత్తి బయట పారబోయడానికి వెళ్తూ ఉంటుంది. అరే, నేనొక పని చేస్తాను. ఈ బూడిదను ఈ పూల చెట్టు మొదట్లో పోస్తాను. అప్పుడు చక్కగా పూలు పూస్తాయి. అలా గీత ఆ బూడిదను పూల చెట్టుకు పోస్తూ ఉంది. ఆ బూడిద నుంచి బాగా దుమ్ము లేస్తూ ఉంటుంది. ఆ బూడిద గీత చేతులకు మొహానికి మొత్తం అంటుకుంటుంది. అరే, ఈ బూడిదేంటి ఇంతలా ఘాటొస్తుంది? అరే, నా చీర మొత్తం పాడైపోయింది. నేను వెంటనే వెళ్ళి స్నానం చేస్తాను. జున్ను కూడా నిద్రపోతున్నాడు. ఈయనైతే ఇంకా లేవకుండా అలా నిద్రపోతున్నారో. అరే, మర్చిపోయాను. ఈయన నిద్ర లేచారంటే వెంటనే టీ అడుగుతారు. ఇప్పుడెలా? ఒక పని చేస్తాను. నేను టీ డికాక్షన్ పెట్టి స్నానానికి వెళ్తాను. నేను వచ్చేసరికి టీ రెడీ అయిపోతుంది. చాలా మంచి ఐడియా. అలా గీత టీ పెట్టడం కోసం ముందు పొయ్యిని అంటించడానికి కట్టెలు తీసుకుని వస్తుంది. గీత కట్టెల్ని పొయ్యిలో పెడుతుంది. అలా పొయ్యిని వెలిగించి టీ పెట్టాలని అనుకుంటుంది. అగ్గిపెట్టె కోసం వెతుకుతూ ఉంటుంది. అరెరే, ఈ అగ్గిపెట్టె ఎక్కడుంది? దొరికింది, ఇక్కడుంది. ఇప్పుడు నేను పొయ్యి అంటిస్తాను. అలా గీత పొయ్యిని వెలిగిస్తుంది. అలా పొయ్యి బాగా మండుతూ ఉంటుంది. అప్పుడే పొయ్యి మీద గిన్నెను పెడుతుంది. ఇప్పుడు ఇందులో నీళ్లు పోస్తాను. ఇంకా టీ పొడి కూడా వేస్తాను. అమ్మయ్య, పొయ్యి చక్కగా మండుతుంది. ఈయన నిద్ర లేచేసరికి టీ కూడా రెడీ అయిపోతుంది. అమ్మయ్య, ఇక నేను స్నానం చేసొస్తాను. అలా టీ పొయ్యి మీద పెట్టి గీత స్నానానికి వెళ్తుంది. అంతలో పొయ్యి మంట ఎక్కువ అయిపోతుంది. అయ్యయ్యో, నాకు మతిమరుపు ఈ మధ్య బాగా ఎక్కువైపోతుంది. స్నానమని వచ్చాను కానీ చీర తెచ్చుకోవడమే మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? ఒక పని చేస్తాను. జున్నుని పిలుస్తాను. జున్ను, జున్ను, త్వరగా నిద్రలేనన్నా, కొంచెం నా చీర తెచ్చిపెట్టు జున్ను, ప్లీజ్. జున్ను, జున్ను. అలా గీత పిలిచేసరికి జున్నుకి మెలకు వస్తుంది. జున్ను నిద్రలేస్తాడు. గీత చీర కోసం జున్నుని పిలుస్తుందని అర్థం చేసుకుంటాడు. మమ్మీ, మమ్మీ చీర నేను వెళ్ళి ఇవ్వాలి. మమ్మీ, మమ్మీ చీర తీసుకొని వస్తాను. చీర. అలా జున్ను వాళ్ళ మమ్మీ చీరని తీసుకుని ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో పొయ్యిలో మంట బాగా ఎక్కువ అయిపోతుంది. జున్ను తీసుకొస్తున్న చీర గాలికి వెళ్ళి మంటలో పడిపోతుంది. చీరకు మంట అంటుకుంటుంది. మమ్మీ చీర, మమ్మీ చీర, మమ్మీ చీర. చీరకు మంటలు ఎక్కువయ్యి మంట పెద్దగా అయిపోతుంది. జున్ను ఆ మంటల్ని చూస్తాడు.
మమ్మీ మమ్మీ మంటలు మంటలు కాపాడండి కాపాడండి కాపాడండి. అలా జున్ను చుట్టూ మంటలు ఎక్కువైపోతాయి. జున్ను చాలా భయపడిపోతాడు. మంటలు ఇంకా పెద్దగా అవుతూ ఉంటాయి. అంతలో అటువైపు నుంచి చిన్ని, మున్ని, చింటూ వస్తూ ఉంటారు. అమ్మయ్య, మా మమ్మీ నుంచి ఎలాగో బాగా తప్పించుకొని బయటపడ్డాం. రండి రండి, మనం జున్ను దగ్గరకు వెళ్ళి ఆడుకుందాం. అరే చిన్ని, చింటూ అటు చూడండి, జున్ను చుట్టూ మంటలు. పదండి పదండి, మనం వెళ్ళి జున్నుని కాపాడాలి. ఓ ఓ అయ్యో జున్ను, అరే త్వరగా పదండి, త్వరగా. ఆగు జున్ను, నేను వస్తున్నాను, నువ్వేం భయపడకు జున్ను. అలా చింటూ జున్నుని కాపాడడం కోసం మంటల లోపలికి వెళ్తాడు. జున్ను పక్కన నిలబడతాడు. మంటలు వాళ్ళ మీదికి వస్తూ ఉంటాయి. ఇంత జరుగుతున్నా కూడా రాజా నిద్ర లేవకుండా పడుకునే ఉంటాడు. చిన్ని కూడా జున్నుని కాపాడడం కోసం మంటల్లోకి వెళ్తుంది. జున్ను, నీకేం కాదు, భయపడకు. అరే ఆంటీ, త్వరగా రండి, కాపాడండి, మమ్మల్ని కాపాడండి, త్వరగా రండి ఆంటీ. రాజా అంకుల్, త్వరగా రండి, మమ్మల్ని కాపాడండి. అయ్యయ్యో, ఆగు చిన్ని, నేను వస్తున్నాను, నేను కాపాడుతాను చిన్ని. అలా మున్ని కూడా మంటల్లోకి వెళ్తుంది. అలా పిల్లలందరూ మంటలో చిక్కుకుంటారు. బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా కూడా రాలేకపోతూ ఉంటారు. చేసేదేం లేక గట్టిగా అరుస్తూ ఉంటారు. కాపాడండి కాపాడండి, కాపాడండి, త్వరగా ఎవరైనా మమ్మల్ని కాపాడండి. అలా పిల్లల అరుపుల్ని గీత వింటుంది. ఇదేంటి పిల్లల అరుపుల్లాగా ఉన్నాయి, ఏమైంది? నేను వెంటనే వెళ్ళి చూడాలి. అలా గీత పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది. అయ్యో, ఇదేంటి మంటలు? అమ్మో, ఏంటిది? గీత ఆంటీ వచ్చారా? మమ్మల్ని కాపాడండి, త్వరగా కాపాడండి. మమ్మీ మమ్మీ కాపాడండి. గీత ఆంటీ, త్వరగా మమ్మల్ని కాపాడండి, త్వరగా. అయ్యో పిల్లలు, మీరేం భయపడకండి, నేనిప్పుడే మీ అంకుల్ని నిద్ర లేపుతాను. ఏవండి, త్వరగా లేవండి. అయ్యో, ఇంత పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంటే ఎలా నిద్రపోతున్నారండి? మనం ఇలా అరుస్తూ ఉన్నా రాజా అంకుల్ ఎలా నిద్రపోతున్నారో చూడండి. అంకుల్, రాజా అంకుల్, త్వరగా రండి, కాపాడండి. అరే ఏమైంది? ఎవరు అలా అరుస్తున్నారు? అరే ఇదేంటి మంటలు ఎలా వచ్చాయి? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? పిల్లలు ఆగండి, భయపడకండి, నేను వెంటనే మిమ్మల్ని కాపాడుతాను. అలా రాజా వెంటనే పిల్లల్ని కాపాడడం కోసం మంటల్లోకి వెళ్తాడు. పిల్లలు, మీరు భయపడకండి, నేను వచ్చేసాను, మిమ్మల్ని ఎలాగైనా బయటికి తీసుకుని వెళ్తాను. ఏమండి, జాగ్రత్త, త్వరగా ఏదో ఒకటి చేసి పిల్లల్ని బయటికి తీసుకురండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అయ్యో, ఇదంతా నా వల్లే. అంతలో సీత చిన్నీని వెతుక్కుంటూ గీత వాళ్ళ ఇంటికి వస్తూ ఉంది. అరే, ఈ చిన్నికి ఎన్నిసార్లు చెప్పినా వినకుండా చదువుకోకుండా ఆడుకోవడానికి వచ్చేసింది. ఈరోజు ఈ చిన్ని సంగతి చెప్తాను. అరే ఇదేంటి మంటలు? అమ్మో, పిల్లల చుట్టూ మంటలే. అయ్యో, పిల్లలందరూ మంటల్లో ఇరుక్కున్నారు. గీత, ఏమైంది? సీత అక్క, మీరు కంగారు పడకండి, ఈయన ఎలాగైనా వాళ్ళందరినీ కాపాడుతారు. అయినా ఇదంతా నా వల్లే జరిగింది. లేదు, నేను ఎలాగైనా పిల్లల్ని కాపాడాలి. నేను కూడా లోపలికి వెళ్తాను. అయ్యో సీత అక్క, మీరు కూడా మంటల్లో చిక్కుకుపోతారు. ఆగండి, మీరు కాస్త భయపడకండి. ఏమండి, త్వరగా ఏదో ఒకటి చేయండి. పిల్లలు, మీరందరూ నన్ను గట్టిగా పట్టుకోండి, సరేనా? నేను ఇప్పుడు 1, 2, 3 అని కౌంట్ చేస్తాను. మనం ఒక్కసారిగా బయటకు జంప్ చేయాలి, సరేనా? అందరూ గట్టిగా పట్టుకోండి. అలాగే పట్టుకోండి. 1, 2, 3 జంప్. అలా రాజా పిల్లల్ని తీసుకుని బయటికి జంప్ చేస్తాడు. వాళ్ళందరూ సురక్షితంగా బయటపడతారు. పిల్లల మొహం నిండా మసి అంటుకుంటుంది. అంకుల్, మీకు చాలా థ్యాంక్స్. మేమంతా బతుకుతామనే అనుకోలేదు. అయ్యయ్యో, చిన్ని అలా మాట్లాడకూడదు.
అవును అంకుల్, మీరు అచ్చం హీరోలాగా మమ్మల్ని కాపాడారు. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. ఓ, మీరందరూ నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? ఇది నా బాధ్యత. అరెరే, నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు పిల్లలు. సరే, కానీ మీరంతా అలా పెద్దవాళ్ళు లేనప్పుడు ఇలా నిప్పుతో ఆడుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునండి, కానీ ఇదంతా నా వల్లే జరిగింది. మీరంతా నన్ను క్షమించండి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.